స్కూల్లో ఉండే మా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి మనందరం కలిసి కష్టపడదామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ఈ అధికార వర్గానికి మా యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మా అన్న రాజ్యాంగం చెప్తూ మీరేమంటే స్వార్థంగా మీ ఊళ్ళో పెట్టుకుంటాం, మీ మండలంలో పెట్టుకుంటాం అంటే కాదు, మొత్తం కూడా నియోజకవర్గంలో ఉండే పిల్లలందరికీ కూడా ఈ సదుపాయం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఖచ్చితంగా రాజన్న గారి కోరిక మేరకు మిగతా 5 మండలాల నుంచి ఎవరైనా నిరుద్యోగ యువకులు వాళ్ళు మొదలైనా ఎంతమంది వచ్చినా వారికి కావాల్సిన మెటీరియల్ కూడా ఇవ్వడానికి మా సంపద గారు నిజంగానే వారికి అద్భుతంగా చెప్పారు. వారికి నేను నిజంగానే నాకు వారికి ఆ పని చేసిందని కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే చాలా మంది రోజు వస్తే నేను చేయగలిగింది వాళ్ళకి చేస్తూ చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇతర భోజన ఇతర సదుపాయాలు కానీ ఖచ్చితంగా పల్లా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తానని మా రాజన్న గారికి నేను మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా మా అనిల్ చాలా చక్కగా ఇవాళ మనందరినీ కూడా గుర్తు చేసాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పేసి అంటాం. అటువంటి మాతృ దినోత్సవాన్ని కొంతమంది ఇవాళ మాతృ దినోత్సవం మనం ఒక్కరోజే జరుపుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా మన తల్లిని దండం పెట్టుకుని బయటికి వెళ్తే ఖచ్చితంగా బరకత్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం నిత్యం ఇప్పటికి ఎంత కష్టపడుతున్న విషయం తెలుసు. కాబట్టి మా అనిల్ గాలిపాక అనిల్ మాట్లాడి పాట పాడి మనందరూ కూడా ఉత్తేజం నింపిన మా తమ్ముడు అనిల్ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఎందుకంటే తల్లిదండ్రులను మర్చిపోతే మనం చేసేది ఏముండదు. మనందరం కూడా ఖచ్చితంగా ఇక్కడ జరిగే మరి రాజిరెడ్డి గారు చాలా ప్రేమతో మన ప్రాంతంలో ఉండే పిల్లలందరికీ కూడా మా యొక్క స్కూల్ మా నడుస్తూ ఉంటుంది, మా కాలేజీ యూనివర్సిటీ నడుస్తూ ఉంటాయి. ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఖచ్చితంగా మనం ఉపయోగపడాలి అనే దాంతో ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా కావాల్సినంత మేము సహకారం ఖచ్చితంగా చేస్తాం. కానీ మా పిల్లలకు చాలా మంచి విద్యను మంచి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఉండే గ్రౌండ్ కూడా మంచిగా ఉన్నది. ఫిజికల్ ట్రైనింగ్ కానీ కావాల్సింది మిగతా ట్రైనింగ్ లో మా పోలీస్ మిత్రులు కూడా మా సిపి గారు కూడా విజిట్ చేస్తారు. ఏసీపీ గారు వాళ్ళ బిడ్డ పెళ్లి ఉండడం వల్ల రాలేకపోయారు. వారి శ్రమ కూడా ఉంది. వారు కూడా నెక్స్ట్ ఖచ్చితంగా ప్రతిరోజు మా ఎంఆర్ఓ గారు కానీ మా ఎంపీడీఓ గారు కానీ మా ఏసీపీ గారు కానీ మా సిఐ గారు కానీ రోజుకి ఎవరో ఒకరు ఖచ్చితంగా విజిట్ చేస్తారు. వారికి కావాల్సిన మీకు మా నరసింహరావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. మా రాజయ్య గారు అనుమతిస్తే పార్టీ పని ఉన్నా కూడా కొంత సమయం ఇక్కడ కేటాయించినట్లయితే రోజు చూసుకోపోయేటందుకు మీ యొక్క మిగతా పనులు ఉన్నా కూడా దీనికి కొంత సగం టైం ఇస్తే, ఎందుకంటే ఒక సెంటర్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండి ఆ టీచర్స్ వస్తున్నారా లేదా, వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారా లేదా, ఆ భోజన సదుపాయం కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాల్సిన మీరు ఇంకెవరైనా పెట్టుకొని ఖచ్చితంగా ఒకరు పొద్దున ఒకరు సాయంత్రం ఉండి దాన్ని సిస్టమేటిక్ గా చేసుకుంటే బాగుంటుందని. అదేవిధంగా ఇక్కడ చేరే వాళ్ళకు కొన్ని నిబంధనలు ఇప్పుడే మా సంపత్ రెడ్డి గారు చెప్పారు, సంపత్ గారు కూడా చెప్పారు, మా బీసీ గారు చెప్పారు. మీరు క్లాస్ లో పోయే ముందు ఫోన్లన్నీ మా డిపిఎస్ రాజిరెడ్డి గారు ఒక బుట్ట అమరుస్తారు. మీరు ఒక అందులో చిట్టి రాసేసుకొని ఆ ఫోన్ ని అందులో పెట్టాలి. 9 గంటల నుండి క్లాసు 1 సాయంత్రం 4 వరకు 5 వరకు అవుతుంది. అక్కడికి ఫోన్లు లోపలికి అలో చేయబడాయి. దయచేసి ఆ విధంగా రండి. ఎందుకంటే మీరు అక్కడ పోయి మీరు ఫోన్ మాట్లాడుతూ వీడియోలు చూస్తే మీకు అది ఇతరులను ఇబ్బంది అవుతుంది. మీకు అంత అర్జెంటుగా వచ్చే పనులు అనేది మనకి ఏముండదు. మనం ఇవాళ వచ్చింది దీనికోసమే. వాడు మా యూనివర్సిటీలో కూడా మేము అంతే చేస్తాం. ఫోన్లు ఎవరైనా తీసుకుంటే ఆ ఫోన్లు తీసుకొని 6 గంటల దాకా ఫోన్లు ఇవ్వం, అట్లే ఉంటాయి. అప్పటి వరకు ఆ ఫోన్ వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఉన్నప్పుడు ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలి. రైట్, క్లాస్లో పోతున్నప్పుడే ఒక బుట్ట అలా పెడతారు. ఆ బుట్టలో మీకే అక్కడ పెట్టుకొని ఉన్న తర్వాత, లేకపోతే మీరు మీ యొక్క బండిలోనో లేకపోతే అందులోనో మీరు తీసుకొని రాకుండా పర్వాలేదు. ఒకవేళ తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ బుట్టలో ఎక్కడైతే పెడతారో దానికి మంచిగా రబ్బర్ బ్యాండ్ వేసి మీ పేరు రాసుకొని దాని మీద పెట్టుకొని దాన్ని మళ్ళీ సాయంత్రం మీరు పోయినప్పుడు మాత్రమే తీసుకోబడతారు. దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఆ క్లాస్కి వెళ్ళాలి. లేదు నాకు ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు క్లాస్ ఉండదు. ఇది మాత్రం ఖచ్చితంగా సంపద గారు అందులో ఏమి సస్పెషన్లు లేవు, అందులో సిగ్గుపడాల్సిన అవసరం అసలు లేదు.
కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిన దాన్ని ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం క్లాస్కు పోయినప్పుడు చేయాలి. చాలా మందిని ఇలా మా వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మీ క్లాస్ తీసుకుంటామని చెప్పారు. వైస్ ఛాన్సలర్ గారికి మేము అక్కడ పోతే అపాయింట్మెంట్ చేయడమే కుదరదు, చాలా ఇబ్బంది ఉంటుంది. అనేక వేల మందికి తర్వాత టీచర్లకు వాళ్ళందరి సమస్యలు ఉంటాయి. కానీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని తను కూడా తన యొక్క క్లాస్ తీసుకుంటానని చెప్పిండ్రు. వారికి ధన్యవాదాలు. మీరు కూడా వీలైనప్పుడు హైదరాబాద్ అటో ఇటో లేదా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ఒక క్లాస్ తీసుకొని అట్లానే ఎట్లా జరుగుతుందో చూడాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మా రాజన్న మామూలుగా పొలిటికల్ బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తారు. అనేక తెలంగాణ ఉద్యమాలు కూడా అనేక మంది ఉత్తేజపరిచిండు. కానీ ఇప్పుడు తను చెప్పిన అంశాలను కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా, ఓట్లకు దానికి సంబంధం లేకుండా దీని మీదనే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒక క్లాస్ మాత్రం మీరు మీ యొక్క మిగతాన్ని కూడా అవసరం లేదు, వారి యొక్క జీవితాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చెప్తే అదే పెద్ద స్ఫూర్తి. మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఒక అద్భుతమైన డాక్టర్గా 30 ఏళ్ళు అందులో ఆరి తేరి అలా ఎక్కడైనా పోతుంటే ఊరికి పోగానే వాళ్ళు ఓట్లు వాళ్ళు వదిలిపెడతారు. డాక్టర్ గారు నాకేమన్నా కొద్దిగా పిల్లగానికి చిట్టి రాసి ఏమని అడుగుతారు. ఎంత నమ్మకం ఉంటే చేయాలని. కాబట్టి అంత అద్భుతంగా చదువుకొని కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించి ఈరోజు రాజకీయాల్లో పొద్దునే ఎవరిట్లా అన్న దోతి గుంజు రెండు గుంజుదామని చెప్పి చూస్తుంటారు. అటువంటి వాడు అన్నింటినీ తట్టుకొని ఆయన జీవితమే స్ఫూర్తి. అట్లానే ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది కూడా క్లాసులు చెప్పగలిగే వాళ్ళు పాలిటిక్స్ తో సంబంధం లేకుండా క్లాస్ చెప్పడానికి కూడా వస్తే ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళు ఒకసారి ఉపయోగించుకోండి. ఇక్కడ ఏముంది రాజకీయాలు ఇక్కడ అవసరం లేదు. మా పిల్లలకు మంచిగా ఒక సబ్జెక్ట్ వస్తే సబ్జెక్టు ఎట్లా ఉపయోగించుకోవాలనేది చాలు. వాళ్ళు పోలీస్ ట్రైనింగ్ అయితే దానికి కావాల్సిన ఫిజికల్ ట్రైనింగ్ క్లాసెస్, మిగతా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన సబ్జెక్టులు ఉంటే దానికి సంబంధించిన టీచింగ్. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ సిస్టమేటిక్ గా ప్రొఫెషనల్ గా ఒక పని చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ గా చేయాల్సిందే. మంచి టీచర్ ఉండాలి, విద్యార్థులు కూడా అదే విధంగా ఉండాలి. ఆ విధంగా టీచర్ మంచిగా చెప్పగలిగితే మంచిగా బ్రహ్మాండంగా సగం మనకు అర్థమైపోతుంది. మిగతాది మళ్ళీ ఒకసారి మనందరం కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటే మిగతా సగం వస్తుంది. ఇంకో 25% ఉన్నట్లయితే లాస్ట్ కి ఆ పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది. 2 ముక్కలు మళ్ళీ ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. రాజయ్య గారు చెప్పినట్లు ఇంకా ఎంతమంది ఇక్కడికి వచ్చిన నెంబర్స్ కొని నిమిత్తం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నర్సింగ్రావు గారు అట్లే సంపత్ గారు ఎంతమంది వచ్చిన వాళ్ళందరికీ మెటీరియల్ ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించిన భోజన సదుపాయాలు మా నరసింహరావు గారు వాళ్ళందరూ ఏర్పాటు చేస్తారు. అధికారులందరూ కూడా సహకారం చేస్తారు. వాళ్ళందరూ ఇది అధికారంలో దీనికి సంబంధం లేదు. మా ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీ గారు కానీ వారికి కానీ వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అవుట్ ఆఫ్ మీ వర్క్, మీకు సంబంధించి మీరు ఏదో చేయాలని కాదు. ఈ ప్రభుత్వం ఇక్కడున్న ప్రాంత వాళ్ళకే అన్ని ఉద్యోగాలు కావాలని చెప్పేసి కోరినాం. గతంలో ఎట్లుండేది, మనకు కొన్నింటిలో 60% ఉండేది, కొన్నింట్లో 70% ఉండేది, కొన్నింట్లో 80% ఉండేది లోకల్ రిజర్వేషన్. నాన్ లోకల్ అదేముండేది, కొందరికి 20, 30, 40 ఉండేది. ఆ 20, 30, 40% అనేది అది రిజర్వేషన్ కాదు. కానీ తెలంగాణ ఉద్యమం రాకముందు దాని అన్నింటినీ కూడా నాన్ లోకల్ రిజర్వేషన్ కింద నాన్ లోకల్స్ మాత్రమే ఇచ్చారు. దట్ ఈస్ నాట్ నాన్ లోకల్, దట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. 80% లోకల్ ఉంటే 20%, 80% లోకల్ రిజర్వేషన్ ఉంటే 20% ఓపెన్ ఉండాలి. ఆ ఓపెన్ లో ఉండే వాటన్నింటిలో నాన్ లోకల్ కి రిజర్వేషన్ లాగా మార్చి ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ నష్టపోయారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకే మాట చెప్పేది, అది ఆనాడు కొట్లాడి ఆనాడు చేసిన సందర్భాలు అనేకం. ఎక్కడైతే కొట్లాడతామో కొట్లాడిన సందర్భంలో మాత్రమే, కానీ అంత రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో అమలు కాలే. కానీ ఇవాళ ఏదైనా ఉద్యోగం ఉంటే 95% ఈ యొక్క తెలంగాణ బిడ్డలకు మాత్రమే ఖచ్చితంగా వస్తుంది 100%. కాకుండా ఆ రిమైనింగ్ 5% కూడా నాన్ లోకల్స్ లోకల్స్ కాంప్లీట్ చేస్తే మళ్ళా మనకు 1, 2, 3, 4, 5% వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక డిపార్ట్మెంట్ లో 100కి 100% కూడా మన వాళ్ళే వస్తారు. లేదంటే కనీసం 95% అని ఉంటారు. ఇది లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అది ఒకే ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ గారు మోడీ గారితో కొట్లాడి సాధించింది. మీరు ఎక్కడైనా మీ యొక్క నాలెడ్జ్ కోసం కానీ గూగుల్ చేస్తే కానీ తెలుస్తుంది. మన ప్రాంతం ఉద్యోగాలు మనకే వచ్చేది 100కి 100%, ఇవాళ 95% 100% వచ్చేది ఒక తెలంగాణ రాష్ట్రమే. ఇవాళ మరి వచ్చిన ఉద్యోగాలు మనకు అన్ని సరిపోతాయా? సరిపోవు. వచ్చే గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఎన్ని వస్తాయి?
1,00,000 ఉద్యోగాలు ఇప్పుడు వస్తాయి. ఇంకొక 1,00,000 మొన్న 1,30,000 వచ్చినాయి. మళ్ళా ఖాళీలు అవుతే మన 50,000, 60,000, 70,000 వస్తుంటాయి. ప్రతి సంవత్సరం 20,000, 30,000 వస్తుంటాయి. కానీ మనం ఇలా చదువుకున్న విద్యార్థులు డిగ్రీ చదివిన వాళ్ళే దరిదాపుగా 22 లక్షల నుంచి 25 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ అనేక విధాలుగా అనేక చోట్ల ఉపాధి కానీ ఉద్యోగం కానీ రావాల్సి ఉంటుంది. అది అనేక ఇవాళ భారతదేశంలో తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కొన్ని చోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, కొన్ని చోట్ల ప్రైవేట్ సెక్టర్లో ఇంతకంటే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ అందులో కూడా దరిదాపుగా ఈ రాష్ట్రంలోనే 6 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు చేస్తున్నారు. 3.5 లక్షలు ఉంటే 6 లక్షలకి వాళ్ళ చేరింది. మీ ఊర్లో కూడా అనేక మంది మీకు సంబంధించిన అక్కలో చెల్లెలో తమ్ముళ్ళు ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో చేరింది. కాకుండా సర్వీస్ సెక్టర్ అనేది చాలా పెద్దగా పెరిగింది. ఆ సర్వీస్ సెక్టర్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ఉద్యోగం ఇక్కడ వచ్చిన వాళ్ళు సంతోషం, రాని వాళ్ళు మనసు జారిపడి అయ్యో నాకు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకంటే మంచి ఉద్యోగం ఖచ్చితంగా ఇంకో దానిలో కొట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వచ్చే ఉద్యోగాల్లో మన రిజర్వేషన్ బట్టి మనకున్న పోస్టులను బట్టి మనం చదువుకున్న తర్వాత 0.01% పోతుంది. లేదు అందరికీ ఈక్వల్ గా వచ్చినప్పుడు ఏజ్ ఎక్కువ వాళ్ళకి వస్తుంటది. కాబట్టి దాంతో మనం మనసు కావాల్సిన అవసరం లేదు. ఇది రాకపోతే రెండో దానికి, రెండోది రాకపోతే మూడో దానికి రాకపోతే ఇవాళ అనేక మంది ఇవాళ ప్రైవేట్ సెక్టర్ లో కూడా 1,00,000, 1,50,000, 2 లక్షల ఉద్యోగాలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. సర్వీస్ సెక్టర్ లో వస్తున్నాయి. నీకు తెలివి కొద్దిగా ఇన్నోవేషన్ తో నన్ను పెట్టుకుంటే నీకు కావాల్సిన సహకారం దొరుకుతుంది. కాబట్టి ఇదే జీవితం కాదు, ఇది కూడా జీవితంలో భాగం. కాబట్టి ఇది మాత్రమే రాకపోతే మనం ఏదో కోల్పోవట్లేదు. ఇది సాధిస్తాం, సాధించిన పక్షంలో ఇంతకంటే బెటర్ని సాధిస్తామనే ఒక ఆత్మవిశ్వాసం ఈ యొక్క కోచింగ్ సెంటర్ ద్వారా మీకు రావాలి. కాబట్టి ఖచ్చితంగా దాంతో పాటు 2 నేర్చుకోవాలి. 2 ఒకటి మనము నేర్చుకునే దాంట్లో సబ్జెక్టుని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. డిగ్రీ చదువుతున్నప్పుడు అలాంటప్పగా ఏదో చదివేసినాం, లాస్ట్ రోజుల్లో 1 వీక్ 2 వీక్స్ ఏదో గైడో నోట్సో లేకపోతే కాపీలో ఏదో విధంగా కొట్టి మొత్తం మీద పాస్ అయినాం. కొద్దిగా దానిలో ఏదో అన్ని కలిసి. కానీ వాళ్ళ ఉద్యోగం అట్లా ఉండదు, చాలా కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మనం చేసే దాంట్లో ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు సోషియాలజీ అర్థం చేసుకుంటుంటే సమాజంలో మీ ఊర్లో జరుగుతున్న అంశాలు ఏంటంటే మనం లీనమైపోవాలి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడంలో పూర్తి అవగాహన ఉంటే, ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇక మనని కొట్టేటోడు ఎవరు లేరు. మీకు రికమెండేషన్ రావడానికి పల్లరాజేశ్వర రెడ్డో, రాజయ్య గారు, సంపత్ రెడ్డో, వీసీ గారి దగ్గర పోయిన అవసరం లేదు. మీ సబ్జెక్టే మీకు శ్రీరామ రక్ష. సబ్జెక్ట్ నేర్చుకుంటేనే శ్రీరామ రక్ష, ఇంకోటి కాదు. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ ని ప్రజెంట్ చేసే విధానం నీ యొక్క లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజా ఇంగ్లీష్ లాంగ్వేజా. ఇక్కడున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు, బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ప్రజెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పడతారు, సిగ్గుపడతారు, బిడియం పడతారు. లేకపోతే లాంగ్వేజ్ రాదు కదా అని చెప్పేసి అక్కడ పోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కువగా ప్రైవేట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో నేను చూస్తుంటాను. ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ నాకు నిన్ననే తెలిసింది సార్ ఎగ్జామ్ అని, ఇంటర్వ్యూ అని చెప్పి నేనే వచ్చింది సార్, ప్రిపేర్ కాలేదు సార్, ప్లీజ్ ఏమనుకోవచ్చు సార్. ఇంకోరు అంటారు, నేను మా ఊర్లో చాలా పేదవాడిని, ఎస్సీ, చదువుకునే అవకాశం లేదు, కాబట్టి నేను కూడా సరిగ్గా చదువుకున్నాను కానీ నేను చెప్పలేకపోతున్నా సార్ అంటారు. ఇంకోరు నాకు అర్థమైన సబ్జెక్ట్ సార్, కానీ మీరు కొద్దిగా ఇంగ్లీష్లో అడుగుతున్నారు, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా సార్, మీరు ఒకసారి అవకాశం ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. కానీ ఆ ఇంటర్వ్యూ చేసేవాడు వారికి కావాల్సింది డెలివరీ చేయగలుగుతున్నా లేదా అనేది. నీవు ఏ కులానికి సంబంధించిన వాళ్ళో, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళో, ఏ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళకి మనకు సంబంధం లేదు. దిస్ గర్ల్ గివెన్ ఏ ఛాన్స్, దిస్ గర్ల్ ఆర్ బాయ్ కెన్ డెలివర్ ద గుడ్స్ ఆర్ నాట్. దట్ ఈస్ ద ప్రైమ్ మోటో ఆఫ్ ద ఇంటర్వ్యూయర్. నీకు సింపతి కావాలా, ఉద్యోగం కావాలా? ఉద్యోగం కావాలి. కాబట్టి ఆ సింపతి వర్డ్స్ ఏది కూడా, సోషల్ ఆయన వచ్చిన నేను పల్లరాజేశ్వరుడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు, సోషల్ నుంచి మా రాజేష్ వచ్చాడు సర్పంచ్ ఉద్యోగం కావాలని, నేను ఇవ్వగలుగుతున్నా? ఇవ్వలేను. అయితే మా ఊరే అని చెప్పేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఉందా చాయ్ తాగిపోని చెప్పి చెప్తారని ఉద్యోగం ఇవ్వలేదు. ఐ రిక్వైర్ ఏ పర్సన్ హూ కెన్ డెలివర్ ద గుడ్స్. సో వీ ఆల్సో డోంట్ రిక్వైర్ సింపతీస్ అట్ దట్ పాయింట్, వీ రిక్వైర్ జాబ్. కాబట్టి మనం
నేను ఈ సబ్జెక్ట్ ఇంత నేర్చుకున్నా, మా టీచర్ చెప్పిండ్రు, మా రమేష్ సార్ చెప్పిండ్రు, లేకపోతే మా నాగేశ్వర గారు చెప్పిండ్రు, మా రమేష్ చెప్పిండ్రు, నేను ఇది ఇతరుల ద్వారా నేర్చుకున్నా, నాకు ఇంత వచ్చు, నాకు మిగతాది రాదు, కానీ మీరు అవకాశం ఇస్తే నేను నేర్చుకొని చెప్తా. దట్ ఈస్ ఎనఫ్. నువ్వు చదివి మొత్తం అవకాశం పెట్టింది ఆ 10 నిమిషాల్లో ఇంటర్వ్యూ అడిగాడు. ఇంటర్వ్యూ ఏమడుగుతాడు? ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏమైనా నాలెడ్జ్ ఉందా? బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలన్న తపన, లేకపోతే అటువంటి యాటిట్యూడ్ ఉందా లేదా? ఒకవేళ అవకాశం ఇస్తే చదువుకొని రేపు పొద్దున పని చేయగలుగుతారా లేదా? ఈ విషయాలు చూస్తారు తప్ప మొత్తం సబ్జెక్టు రంగరించి నీ మెదడులో ఉందని చెప్పేసి ఆశించడు. కాబట్టి మనం సబ్జెక్టు బ్రహ్మాండంగా నేర్చుకునేటప్పుడు ఈ 2 నెలలు 3 ఏళ్ళ డిగ్రీ అనేది పక్కన పెట్టేయండి. ఈ 2 ఏళ్ళలో మళ్ళీ మొదటి నుంచేది రాకపోతే సిగ్గుపడకుండా ఏ పీడియం లేకుండా నేర్చుకోవడానికి మళ్ళా మొదలు పెట్టి చదవండి. తెలుసా? ఆ చదువుకున్న దాన్ని మీరు ఏదైతే చెప్పాలనో కావాల్సిన తెలుగు భాష కానీ లేకపోతే ఇంగ్లీష్ భాష కానీ మంచిగా చక్కగా ప్రజెంటేషన్ చేయండి. ఆ ఇంగ్లీష్ కూడా రేపు పొద్దున మీకు ఇవాళ ఇక్కడ అవసరమైతే ఇంకా తొందరగా ఇంగ్లీష్ మొత్తం ఇక్కడ నేర్చుకోలేరు. ఇది అయిపోయిన తర్వాత అవసరం అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా చెప్పాలి. దట్ ఓన్లీ గెట్స్ టు ద జాబ్, దట్ ఈస్ ద విండో ఫర్ ద గ్లోబ్. వాళ్ళ ఇంగ్లీష్ బాగా వచ్చుంటే మన వాళ్ళు చెప్పలేరు. హైదరాబాద్ లో ఇంకో దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ నడుపుతారు, జాబ్ కొడతారు. ఏదో అది కొడతారు, వచ్చేస్తాడు, బాగా మాట్లాడుతున్నారు అంటాడు. కాబట్టి when you want to express your subject you require a language which is nothing but English. కాబట్టి ఆ ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకునే క్రమంలో సిగ్గుపడద్దు. అది నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందని చెప్పి కూడా అనుకోవాలి. సబ్జెక్ట్తో పాటు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వీళ్ళు దంచి కొడుతుంటే వాడు తరబడి ఉద్యోగం వేయాల్సిన తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ 2 months లో మీరు ఏదైతే స్పెసిఫిక్ జాబ్ పోతుందో స్పెసిఫిక్ అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మరలా మనకు అవసరమైనప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో తెలుగులో నేర్చుకున్నాం, అవసరం పోతే ఇంగ్లీష్ భాషలో నేర్చుకున్నాం. ఆ తర్వాత నేర్చుకుని నేను చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోండి, భాషలో ప్రావీణ్యం సంపాదించండి, దాన్ని చక్కగా నిజాయితీగా ప్రజెంట్ చేయండి. ప్రజెంట్ చేసేటప్పుడు నాకు ఇది వచ్చు, నాకు ఇది రాదు, నాకు వచ్చిన దాన్ని మీరు ఖచ్చితంగా చెప్పండి, రాని దాన్ని నిస్సందేహంగా ఒప్పుకోండి. తద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు కూడా చాలా నిజాయితీగా ఉన్నాడు ఈ అబ్బాయి అమ్మాయి, వీళ్ళకి అవకాశం ఇస్తే మీరు బాగా ప్రూవ్ చేయగలుగుతారని చెప్పి దాంతో చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ విజయం కలగాలని, ఈ ప్రాంతంలో ఈ గన్పూర్ నియోజకవర్గంలో మిగతా దేన్ని ఆశించి ఇక్కడ చేయట్లే. ఎందుకంటే ఇది ఇక్కడున్న అనేక మంది పేద విద్యార్థులు మాకు ఏ ఉద్యోగాలు వస్తాయంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, గవర్నమెంట్ లో ఉండే ప్రతి ఉద్యోగాన్ని ఫిలప్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకున్నారు. 1,31,000 ఇంతమంది ఫిలప్ చేసిండ్రు. ఇప్పుడు 90,000 ఉద్యోగాలకు స్కాటర్డ్, అంటే ఇమ్మీడియట్ గా ఉద్యోగాలు 20,000 ఇచ్చిండ్రు, వచ్చే నెలలో 20,000 ఇస్తారు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని ఒకటేసారి ఎగ్జామ్స్ వస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, దేనికి ప్రిపేర్ కావాలో అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి ఒక బేస్ సబ్జెక్ట్ మీద ఏర్పాటు చేసుకుంటే మీకు ఈజీగా మిగతా పోలీసు ఉద్యోగాలు 20,000 వచ్చినాయి. అందులో మనం సింహభాగం ఈ ప్రాంతంలో ఉన్న కొట్టాలంటే మీ యొక్క ఈ 2 నెలలు మీరు చేసే కృషి, మీరు చేసే ఆ కృషికి ఫలితం దక్కుతుంది, దక్కపోవడం అనేది ఏం లేదు. ఇది మీ యొక్క కృషి, మీరు మాత్రమే చేయాల్సింది. మేము చేయాల్సింది ఓన్లీ టీచింగ్. మిగతా కూడా ఇవన్నీ అరకొర మిగతా వస్తువులు పెద్ద ఇష్యూస్ కాదు. మంచి టీచర్ని ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా మనసా వాచాకరణ నేను కోరుకుంటున్నా. ఈ ప్రాంతంలో ఉండి మీ అందరూ కూడా మంచిగా చదువుకొని ఈ 2 నెలలు బాగా కృషి చేసి ఉద్యోగాలు సింహభాగం సంపాదించాలని మరొకసారి ఆకాంక్షిస్తూ మీ అందరూ జయం కలగాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.